ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సండే స్కూల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇంట్లో అందరూ సేఫ్గా ఉన్నారు కదా? మనం ప్రతి వారం ఇలా ఆన్లైన్లో కాకుండా సండే రోజు చర్చ్లో సండే స్కూల్ జరుపుకోవడానికి దేవుడు పరిస్థితులన్నింటినీ నార్మల్గా మార్చాలని మేము ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా అలాగే యేసయ్యకు ప్రార్థించండి. ఈ వారం అయితే ఎగ్జైటింగ్ సాంగ్స్, స్టోరీస్, యాక్టివిటీస్తో మరలా మీ ముందుకు వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ వారం కూడా సండే స్కూల్ స్టార్ట్ చేసుకోవడానికి మాకు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు యేసయ్య. సాంగ్స్లో, యాక్టివిటీస్లో, స్టోరీస్లో ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీ ప్రెజెన్స్ని ఇక్కడ ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. సో పిల్లలు, ఇప్పుడు మనం యాక్షన్ సాంగ్స్లోకి వెళ్ళిపోదాం. పిల్లలు, ఇప్పుడు మనం ఫస్ట్ సాంగ్ పాడుకుందాం. కన్నవారి ప్రేమ కంటే మిన్న అయినది అనే పాట పాడుకుందాం. అక్క వాళ్ళతో పాటు మీరు కూడా యాక్షన్స్ చేయండి. సాంగ్ విన్నారు కదా, అక్క వాళ్ళతో పాటు మీరు కూడా యాక్షన్స్ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సాంగ్ పాడుకుందాం. భలే భలే ప్రశ్న అనే పాట పాడుకుందాం.
నచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సాంగ్ పాడుకుందాం. కావ్ కావ్ కాకిలాగా అనే పాట పాడుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందాం. స్వీట్ జీసస్ స్వీట్ జీసస్. పిల్లలు ఇప్పుడు మనం హిందీ సాంగ్ పాడుకుందాం. మేరా ప్రభు కిత్నా మహాన్ హే అనే పాట పాడుకుందాం. సాంగ్స్ విన్నారు కదా. అక్క వాళ్ళతో పాటు మీరు కూడా యాక్షన్స్ చేశారు కదా. ఇప్పుడు మనం స్టోరీ టైంలోకి వెళ్ళిపోదాం.
పిల్లలు, ఈరోజు మనం ఒక కుమారుడు తన తండ్రి మాట వినకుండా వెళ్ళిపోవడం వల్ల తను ఏ పరిస్థితులు ఎదుర్కొన్నాడో ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. అనగనగా ఒక ఊర్లో ఒక రిచ్ ఫాదర్ ఉండేవాడట. అతనికి 2 కుమారులు ఉండేవారు. ఆ కుమారులు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. పిల్లలు, మీకు ఏదైనా కావాలన్నప్పుడు మీ పేరెంట్స్ని అడిగితే వెంటనే వాటిని మీకు ఇస్తారు కదా. అలాగే ఆ తండ్రి కూడా కుమారులకి ఏది కావాలన్నా ఇచ్చేవాడట. వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆ కుమారులు కూడా తండ్రిని ఎంతో ప్రేమతో ఉండేవారనమాట. తండ్రి అంటే ఎంతో ప్రేమ ఆ కుమారులకి కూడా. అయితే చిన్న కుమారుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తనకున్న స్నేహితులందరూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఆస్తిలో భాగము తనకిచ్చేయమని ఫోర్స్ చేస్తారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ చిన్న కుమారుడు ఒకరోజు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీ ఆస్తిలో భాగము నాకు ఇచ్చేసేయి, నాకు రావాల్సిందంతా నాకు ఇచ్చేసేయి అని అంటాడు. అయితే ఆ చిన్న కుమారుడు అలా అన్నప్పుడు తండ్రి ఎంతో బాధపడతాడు. కానీ చిన్న కుమారుడి మీద ఉన్న ప్రేమతో చేసేదేమీ లేక తనకు రావాల్సిన డబ్బంతా ఇచ్చేస్తాడు. ఆ డబ్బంతటినీ తీసుకొని ఆ చిన్న కుమారుడు మరియు వాళ్ళ స్నేహితులందరూ వేరే ఒక దూరమైన ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆ డబ్బంతటితో వాళ్ళకి కావాల్సిందల్లా తిని కావాల్సిందల్లా కొనుక్కొని చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మనీ అంతటిని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తారు. వేస్ట్గా మొత్తం అంతా స్పెండ్ చేసేస్తారనమాట. అయితే మొత్తం మనీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తన దగ్గర డబ్బు లేకపోవడం చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోతారు. అతను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో గొప్ప కరువు సంభవిస్తుందన్నమాట. అంటే కరువు అంటే ఏంటి? తినడానికి కూడా సరైన ఆహారం దొరకని పరిస్థితి అన్నమాట. అయితే అదే సమయంలో చిన్న కుమారుడికి కూడా తినడానికి ఆహారం కానీ, ఉండటానికి ఇల్లు కానీ, కొనుక్కోవడానికి డబ్బులు కానీ ఏమీ ఉండవు. అయితే చిన్న కుమారుడికి బాగా ఆకలి వేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే స్నేహితులందరూ విడిచిపెట్టారు. తినడానికి ఏమీ లేని పరిస్థితి కదా. అయితే ఏదైనా ఒక పని చేసుకొని వచ్చిన డబ్బులతో ఆహారం తిందాము అని అనుకుంటాడు. కానీ పని కోసం చాలా వెతుకుతాడు. అందరినీ బ్రతిమలాడతాడు. కానీ ఎవ్వరూ అతనికి పనివ్వరన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతన్ని చూసి అసహ్యించుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతనికి హెల్ప్ కూడా చేయరన్నమాట. చూసారా పిల్లలు, అతని దగ్గర డబ్బు ఉన్నటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతనితోనే ఉన్నారు కదా. అదే డబ్బు లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు. అదే నా రియల్ ఫ్రెండ్షిప్ అంటే? కాదు కదా. మన బైబిల్లో ఏమని ఉంటుంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని ఉంటుంది కదా. వీళ్ళందరూ డబ్బున్నటప్పుడే ఉన్నారు, డబ్బు లేనప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో వీళ్ళు రియల్ ఫ్రెండ్సా? కాదు కదా. వీళ్ళు నిజమైన స్నేహితులు కారు. అయితే చిన్న కుమారుడికి చివరికి ఒక యజమానుడి దగ్గర పందులకి ఆహారం పెట్టే పనిలో చేరతాడు. పందులకి ఆహారం పెట్టే పొట్టు ఉంటుంది కదా, అదే తిని ఒక్కొక్కసారి కడుపు నింపుకునేవాడట. ఆ చిన్న కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు తనకి కావాల్సిందల్లా తినేవాడు కదా. తన తండ్రిని ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఎంతో సంతోషంగా జీవించేవాడు. కానీ ఇక్కడ కనీసం తినడానికి కూడా ఆహారం దొరకని పరిస్థితి కదా. అదే ఆలోచన ఆ చిన్న కుమారుడికి కూడా వచ్చింది. అయ్యో, నా తండ్రి ఇంట్లో నేనెంతో మంచిగా సంతోషంగా జీవించేవాడిని, నాకు కావాల్సిందల్లా తినేవాడిని. ఇక్కడ కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోయి నన్ను క్షమించమని మా తండ్రిని అడుగుతాను. ఒకవేళ నన్ను క్షమించి కనీసం పనివాడిగా అన్నా నన్ను పెట్టుకుంటాడేమో అని ఎంతో బాధపడతాడు, బుద్ధి తెచ్చుకుంటాడు. అనుకున్నదే తడవుగా వెంటనే తండ్రి దగ్గరికి బయలుదేరతాడు. పిల్లలు, మీరేమనుకుంటున్నారు? ఆ చిన్న కుమారుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి చేర్చుకుంటాడా? ఆ తండ్రి తిరిగి ప్రేమిస్తాడా? క్షమిస్తాడో లేదో మనం తెలుసుకుందాం.
ఆ చిన్న కుమారుడు ఏ రోజైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి వాళ్ళ డాడీ అంట ఏదో ఒక రోజు నా చిన్న కుమారుడు తిరిగి వస్తాడు అని రోజు ఎదురు చూస్తూ ఉండేవాడట ఆ చిన్న కుమారుడి కోసం. అలాగే ఎప్పటిలాగే ఆ రోజు కూడా వాళ్ళ చిన్న కుమారుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు దూరంగా ఎక్కడో నీరసంగా బాధపడుతూ వస్తున్న తన చిన్న కుమారుడిని చూసి ఎంతో సంతోషిస్తాడు. ఆ చిన్న కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా పట్టుకుంటాడంట, ఎంతో సంతోషిస్తాడంట. వెంటనే ఆ చిన్న కుమారుడు, తండ్రి నేనెంతో తప్పు చేశా, నీకున్న మనీనంతా నేను వేస్ట్ చేసేసాను అని ఎంతో పశ్చాత్తాపడతాడంట, ఎంతో దుఃఖపడతాడంట. కానీ పిల్లలు, ఆ తండ్రి వెంటనే క్షమిస్తాడంట, అస్సలు అతని మీద కోపగించుకోడు. తిరిగి వచ్చినందుకు ఆ కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తాడు. ఆ తండ్రి వెంటనే ఆ చిన్న కుమార్ని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి మంచిగా అతనికి మంచి వస్త్రాలు, మంచి చెప్పులు అన్నీ అతనికి ఇస్తాడంట. అతన్ని క్షమించి అతన్ని తిరిగి ప్రేమిస్తాడు. వాళ్ళ సర్వెంట్స్ని పిలిచి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు అని సర్వెంట్స్తో చెప్పి ఈ కుమారుడి కోసం గొప్ప విందును ఏర్పాటు చేయండి అని కూడా చెప్తాడంట. చూసారా పిల్లలు, తండ్రి ఎలా క్షమించాడో? ఆ కుమారుడు క్షమించమని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి వెంటనే క్షమించాడు కదా. అలాగే మనం కూడా ఒక్కొక్కసారి చిన్న కుమారుడిలాగే తప్పులు చేస్తూ ఉంటాము కదా. అలాంటప్పుడు మనం కూడా యేసయ్య క్షమిస్తాడో లేదో, మన పేరెంట్స్ మనల్ని ఫర్గివ్ చేస్తారో లేదో అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే తిరిగి వస్తామో, మనం ఎప్పుడైతే క్షమించమని అడుగుతామో వెంటనే యేసయ్య మన పాపాలన్నిటినీ క్షమిస్తాడంట, మన తప్పులన్నీ క్షమిస్తాడంట. చూశారు కదా పిల్లలు, ఆ తండ్రి ఏమాత్రం కోపగించుకోలేదు. ఆ చిన్న కుమారుడి కోసం ప్రతిరోజు ఎదురు చూసినట్టుగానే మన యేసయ్య కూడా మన కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడంట. యేసయ్య దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి అంటే ప్రార్థన చేయడం. ఆయనకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండాలి. మన పాపాల నిమిత్తం, మనం చేసిన తప్పుల నిమిత్తం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన వెంటనే మన పాపాలన్నిటినీ క్షమిస్తాడు. సో పిల్లలు, స్టోరీ నచ్చింది కదా. ఈ స్టోరీలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? చిన్న కుమారుడి వలె కాకుండా మనం మన తల్లిదండ్రులకి విధేయత చూపాలి. మనం తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను వినాలి, వాటికి లోబడాలి. సో పిల్లలు, ఇప్పుడు మనం థీమ్ సాంగ్లోకి వెళ్ళిపోదాం. అక్క వాళ్ళతో పాటు మీరు కూడా యాక్షన్స్ చేయండి. తన మిస్
తెలుసుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు, తన మిస్టేక్ తెలుసుకున్నాడు. సో పిల్లలు, ఈ వారం యాక్టివిటీ ఏంటో మనం చూద్దాం. సో పిల్లలు, యాక్టివిటీ చూశారు కదా, సేమ్ అలాగే చేసి మాకు పంపించండి. ఇప్పుడు మెమరీ వర్స్ టైం. ఈ వారం మెమరీ వర్స్ మనం నేర్చుకుందాం. సో పిల్లలు, మెమరీ వర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను చెప్తాను, నా వెనకాల మీరు కూడా రిపీట్ చేయండి. కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. Psalms 86:5. You are good to us and forgiving, full of constant love for all who pray to you. పిల్లలు, మెమరీ వర్స్ ఇంకా యాక్టివిటీ చూశారు కదా, ఈ రెండు చేసి మాకు పంపించండి. లాస్ట్ టైం మాకు ఎవరైతే చేసి పంపించారో వాళ్ళ ఫొటోస్ ఇంకా వాళ్ళ నేమ్స్ మనం స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. Praise the Lord. I want to tell memory verse. Proverbs 3:5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Amen. ప్రైజ్ ద లార్డ్. సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఆమేన్. Praise the Lord. Proverbs 3:5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Amen. Praise the Lord. I'm Jada Phillips. Today's Bible verse is Proverbs 3:5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Proverbs 3:5. Amen. Proverbs 3:5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Amen. Praise the Lord. My name is Ankita. I am telling about memory words. Proverbs 3:5. Trust me the Lord with all your heart and lean not on your own understanding. Amen. Praise the Lord. I am going to tell memory verse. Proverbs 3:5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Amen.
Praise the Lord. Proverbs 3:5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Amen. Praise the Lord. I am going to tell memory verse. Proverbs chapter 3 verse 5. Trust in the Lord with all your heart and lean not on your own understanding. Amen. సో పిల్లలు చూశారు కదా, మీ ఫొటోస్ కూడా అలాగే స్క్రీన్ మీద రావాలి అని అంటే మీరు కూడా యాక్టివిటీ ఇంకా మెమరీ వర్స్ చేసి మాకు పంపించండి, ఓకేనా? సో పిల్లలు, నేను లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగాను కదా, గుర్తుందా? గొలియాతు హైట్ ఎంత అని. దానికి కరెక్ట్ ఆన్సర్ 9 feet 9 inches. సో దాన్ని కరెక్ట్గా చెప్పింది లక్కీ. కంగ్రాచులేషన్స్ లక్కీ, గాడ్ బ్లెస్ యూ. సో ఈ వారం క్వశ్చన్ ఏంటంటే, చిన్న కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి తనకి ఏ ఏ వస్తువులు ఇస్తాడో లాస్ట్ టైం లాగే కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తాను. దాన్ని ఎవరైతే కరెక్ట్ చెప్పారో వాళ్ళ నేమ్స్ కూడా నెక్స్ట్ వీక్ నేను చెప్తాను, ఓకేనా పిల్లలు? సో పిల్లలు చూశారు కదా, సాంగ్స్, యాక్టివిటీస్, స్టోరీస్. ఇప్పుడు మనం చిన్న ప్రేయర్తో సండే స్కూల్ని ఎండ్ చేసేసుకుందాం. నాతో పాటు మీరు కూడా జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సండే స్కూల్ అంతటినీ మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు యేసయ్యా. స్టోరీలో నుంచి చెప్పిన మారల్ని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సహాయము చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరైతే దీన్ని వీక్షించారో వారిని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను రాజా. ప్రతి విషయంలో మీరే ముందుండి నడిపించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సో పిల్లలు, ఇలాంటి ఎగ్జైటింగ్ సాంగ్స్, స్టోరీస్, యాక్టివిటీస్ ఇంకా మీరు వినాలనుకుంటే స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పిల్లలు.